గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. 2 కూల్ డ్రింక్లు ఇవ్వండి. కూల్ డ్రింక్స్ ఇవ్వరా? నాకొద్దు బ్రదరు. పర్లేదు తాగు, మనమే డబ్బులు ఇవ్వక్కర్లా, అంత అకౌంటే. తాగు. నాకొద్దు. నిజంగా వద్దా? నిజంగా. తీసుకోండి. 6 సిగరెట్ ప్యాకెట్లు, 3 అగ్గిపెట్లు. ఇవ్వరా? పెద్ద సైజ్ షాంపూ బాటిల్స్ 2. ఇంతకంటే పెద్ద సైజు లేవా? ఇదే పెద్ద సైజ్ అండి. పెద్ద సైజ్ టూత్ పేస్టులు 2. అయ్యో, ఇంత చిన్నగా ఉన్నాయండి. ఈ సైజు లేవా? అది అడ్వర్టైజ్మెంట్ కోసం అండి. ఆ సైజ్ ఇండియాలో తయారలేదు. అదే మన కర్మ. పట్టుకో బ్రదర్. ఇవన్నీ మా మామ అకౌంట్ లో రాసుకోండి. అలాగే. ఏమిటి బ్రదరు, ఇవన్నీ నీకేనా? అదేం కాదు, ఇవన్నీ తీసుకెళ్లి పక్క దుకాణంలో పావలా తక్కువ అమ్మేసామనుకో, చిల్లర వస్తుంది, దాంతో ప్యాకెట్ ఆడుకోవచ్చు. ఏమిటలా ఆశ్చర్యంగా చూస్తావు? బీదర్పులు అరిచే మా మామ లాంటి వాళ్ళు ఉంటే నాలాంటి అల్లుడు చేసే పనే ఇది. బ్రదర్ బ్రదర్, మళ్ళీ రేపు ఎల్లుండి కలుస్తానండి. చాలా థ్యాంక్స్. ఓ దేవుళ్ళారా, మీ అందరికీ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఎందుకు పూజ చేస్తున్నానంటే, నేను చేసేది ఎల్ఐసి ఏజెంట్ పని. అది మీ అందరికీ బాగా తెలుసు. ఈ బిజినెస్ లో అన్ని మతాల వారితోనూ డీల్ చేయవలసి ఉంటుంది గనక, ఒకరికి దండం పెట్టి మరొకరు దండం పెట్టకపోతే మీకు కోపం వచ్చి నాకు హెల్ప్ చేయరన్న భయంతో అందరికీ దండం పెడుతున్నాను. సమానంగా అందుకోండి. కాఫీ బాస్. పనిలో పనే మిమ్మల్ని ఇంటి వాడిని కూడా చేయమని చెప్పలేకపోయారా బాస్? ఆ విషయం అలా అడుగుతాను గొట్ట. ఊరుకోండి. ఇట్రా. అది కాదురా, ముందు నేను ఒక అమ్మాయిని చూసి లైక్ చేసి లవ్ చేసిన తర్వాత, భగవంతుడా ఆ అమ్మాయితో నాకు సెటప్ చేయవా? సెటప్పా? అదే, పెళ్లి జరిపించి స్వామి అని రిక్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుందిరా. ఏ అమ్మాయిని సెలక్షన్ చేసే చూడి దేవుడికి అప్పు చెప్తే మిమ్మల్ని దెబ్బతినిపించేస్తారని భయం వేసిందా బాస్? అబ్బా అది కాదురా, ఆ యూస్లెస్ గాడ్ ఉన్నాడా? అయ్య బాబోయ్, అదేటండి దేవుణ్ణి పట్టుకుని యూస్లెస్ గాడ్ అనేసారు. తప్పండి. ఒరే, యూస్లెస్ గాడ్ అంటే పనికిరాని దేవుడు అని కాదురా అర్థం. మరి యూస్ వాడుక, లెస్ తక్కువ, గాడ్ భగవంతుడు. మార్చి చూడు, భగవంతుణ్ణి తక్కువగా వాడు అంటే భగవంతుడి మీద తక్కువగా ఆధారపడు అని అర్థం. ఎలా ఉంది? సరే గాని, ఈ వీధిలో ఉంటున్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే నా ఎల్ఐసి పాలసీలకు పనికొస్తుందని చెప్పాను. ఎంతవరకు వచ్చింది? మన ఇంటి ఎదురుకుండా ఉన్న లక్ష్మీభవనంలో 3 ఫ్యామిలీలు ఉన్నాయండి. మొదటి ప్రయత్నం కింద వాళ్ళ ఇన్ఫర్మేషన్ లాక్కొచ్చానండి. నరసింహం టైపిస్ట్, ధర్మారావు గుమస్తా, భాస్కర్ రావు బస్ కండక్టర్. అమ్మమ్మా, అమ్మమ్మా, అబ్బా వస్తున్నా. అబ్బా త్వరగా రావే, టైం అవుతుంది. గుడ్ మార్నింగ్ నరసింహారావు గారు. నా పేరు భాస్కర్. అదే కలెక్టర్ ఆఫీస్ లో క్లర్క్. ఆయన ధర్మారావు గారిని పక్క పోర్షన్లో ఉంటారు. హలో, నేను కండక్టర్ని. ఇంతకీ మీరెవరు? ఎల్ఐసి ఏజెంట్ ని, పేరు సుధాకర్. సరదాగా మీ చేత ఓ 50,000 రూపాయలకి ఇన్సూరెన్స్ చేద్దామని వచ్చాను. ప్రస్తుతం నాకు ఎల్ఐసి చేసే సరదా. అలా అనకండి, జీవితం చాలా శాశ్వతమైంది. ఎప్పుడు పోతాం ఎవరికి తెలుసు? పైగా కండక్టర్ ఉద్యోగం ఉంటున్నారు. అబ్బో, చాలా ప్రమాదాలతో కూడుకున్న పని. ఏం ప్రమాదం అండి? టికెట్లు ఇవ్వడం, డబ్బులు తీసుకోవడం, టికెట్. అక్కడే ఉంది పాయింట్. మీ పని మీరు సరిగ్గా చేస్తుండగా మీ బస్సును ఎదుటి నుంచి ఓ బస్సు గుద్దచ్చు, లేకపోతే వెనకాల నుంచి ఓ లారీ గుద్దచ్చు, మీ ప్రాణాలు పోవచ్చు. పాపం, అప్పుడు మీ ఫ్యామిలీ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. భయపెడుతున్నారా? నాకు అసలు ఫ్యామిలీ లేదు, నాకు భయం ఎందుకండి? ఇదిగోరా బాబు. ఈవిడెవరండి? మా అమ్మమ్మ నాకున్న ఏకైక పెద్ద దిక్కు. నమస్కారం అండి. నమస్కారం. మీరు మీ మనవడు గారికి పెద్ద దిక్కు కాబట్టి ఏ క్షణంలో అయినా ఈయన దిక్కులేని వాడిని చేసేది. కాబట్టి ఓ 25,000 ఇన్సూరెన్స్ చేయిస్తే మంచిదని నా సలహా. నువ్వెవరో బాబు, పొద్దున్నే పని కట్టుకుని వచ్చి మరి మా చావుల గురించి చెప్తున్నావు. అది నా డ్యూటీ కదండి. చూడు బ్రదరు, నీ డ్యూటీ ఇక్కడ లాభం లేదు కానీ ఇంకెక్కడికైనా వెళ్ళి చూసుకో. వెళ్ళు, నేను వస్తానే. ఏమండి, నమస్కారం అండి. నమస్కారం. నేను ఎల్ఐసి ఏజెంట్ ని, పేరు సుధాకర్. జీవితం చాలా అశాశ్వతమైంది కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా ఎల్ఐసి చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎల్ఐసి చేస్తే మీరు నాకెంత ఇస్తారు? మేము మీకేమి ఇవ్వండి. మీరే మాకు నెలకు గాని, 3 నెలలకు గాని, 6 నెలలకు గాని, సంవత్సరానికి గాని ప్రీమియం కడుతూ ఉండాలి. అక్క, స్నానానికి నీళ్లు పెట్టాను.
మీరు మా చెల్లెలండి. కరెక్ట్ కరెక్ట్. చూడండి అరుణ్ గారు. నా పేరు ఉమా. కరెక్ట్ కరెక్ట్. మీ పేరు ఉమా. మీకు ఇంకా పెళ్లి కాలేదు. చూడండి ఉమ్మ గారు, జీవితం చాలా విలువైంది, మధురమైంది, శాశ్వతమైంది. అదేమిటండి, జీవితం అశాశ్వతమైందని నాకు చెప్పారు, శాశ్వతమైందని దానికి చెప్తున్నారు? అలా అన్నానా? అదేమిటో ఈ మధ్యన ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం అవట్లేదు. మాకు అర్థమైందిలేండి. మీరు ఎల్ఐసి గురించి ఏం చెప్పినా ఇక్కడ పాలసీలు తీసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరని మీరు అర్థం చేసుకుంటే మంచిది. అంతేనంటారా? అంతే. మళ్ళీ రేపు వస్తాను. కాస్త బాగా ఆలోచించి చెప్పండి. ఎంత ఆలోచించినా అంతేనండి. మరైతే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? బయటికి వెళ్లే దారి అటుంది. వెళ్ళొస్తాను. బాయ్. See you. నువ్వు తీసి మీరు నరసింగారు అల్లుడు మోహన్ కాదు కదా? కొంప తీయకుండానే నేను నరసింహం గారు అల్లుండి. నాతో నీకేం పని? నా పేరు సుధాకర్, ఎల్ఐసి ఏజెంట్ ని. అవన్నీ లాంగ్ షాట్ లో నేను అబ్జర్వ్ చేశాను. ఆహా. నా కొంప తీసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా? మీరు అలా అనకూడదు బ్రదరు. ఎల్ఐసి బీమా మీ జీవితానికి ఇస్తుంది ధీమా. నా దగ్గర డబ్బులు లేవు రామా, ఇక వెళ్ళిపో పైల్వాన్ గామా. అరే, మీరు అలా అనకూడదు. మీరు ఎల్ఐసి చేసి తీరాల్సిందే. ఆ. ఎందుకంటే జీవితం చాలా అశాశ్వతమైంది. జీవితమే అశాశ్వతమైనప్పుడు ఈ ఎల్ఐసి మాత్రం శాశ్వతంగా ఎందుకు ఉంటుంది? అదే కదా, అదే నువ్వు నేర్చుకున్నావా? అయితే చూడు బ్రదర్, మా మామగారి పేరు 1 లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ చేసి ఆయన చనిపోయే వరకు ప్రీమియంలన్నీ మీరే కడుతూ, ఆయన చనిపోయిన తర్వాత వచ్చే 1 లక్ష రూపాయల్లో మీరు కట్టిన డబ్బు మీరు తీసుకుని మిగతా బ్యాలెన్స్ నా మొఖాలు కొట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? ఉంటే చెప్పండి, సంతకం పెడతాను. అవే అలాంటి అడ్జస్ట్మెంట్ నేను చేయలేదు. మీ భార్యాభర్తలు ఇద్దరు ఎల్ఐసి చేశారనుకోండి, దేవుడి దయ వల్ల మీరు ముందుగా పోతే ఆవిడికి లాభం వస్తుంది. అదృష్టం బాగుండి ఆవిడ ముందుగా పోయారనుకోండి, మీకు లాభం వస్తుంది. మీ ఇద్దరు అంత త్వరగా పోగాని మీరేమైనా త్వరగా ఇటు పోయే ఛాన్స్ ఉందా? అబ్బే లేదండి. అంటే ఇటువంటి ఎల్ఐసి చేస్తా. పదండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. తీయండి. ఏమండి, ఇన్సూరెన్స్ ఓ 25,000 చేద్దామా? 1 లక్ష రూపాయలు చేసుకోండి. సరే. మరి ప్రీమియం ఏంటి? మంత్లీయా, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ అయితే రిబేట్ వస్తుంది. నీ ఇష్టం. ఓకే. మీ ఇలాంటి వాళ్ళు 4 తగిలితే చాలు కదండి. ఇమీడియట్ ప్రమోషన్, బికమింగ్ బ్రాంచ్ మేనేజర్, అంతే. తట్టడా. ఇవేంటండి? కలియుగ పాచికలు. మీకు ప్యాకెట్ వచ్చా? వచ్చండి, కానీ నేను ఎప్పుడు ఆడినా ఓడిపోతుంటానండి. అదే నాకు కావాల్సిన ధీమా. నా చేత 4 లక్షలు ఇన్సూరెన్స్ చేయించండి. ఓకే. 4 అంటే 4 ఆటలాడండి. దానికి దీనికి కనెక్షన్ ఏమిటండి? బోర్డు కనెక్షన్ ఉంది. మీరు ప్యాకెట్లు ఓడిపోతారు కదా, ఆ డబ్బు తీసుకెళ్ళి నా ప్రీమియం జమ చేయండి. ఈసారి సరే. మరి వచ్చే ప్రీమియమో? మీకు ఎప్పుడు ప్రీమియం కట్టవలసి వచ్చినా నాతో వచ్చి ప్యాకెట్ ఆడుతూ ఉండండి. ఆ డబ్బులు తీసుకెళ్ళి నా ప్రీమియం జమ చేయండి. అమ్మో, ఎడి వీడు